సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు జాగా కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే. ఎందుకంటే అలాంటి ఆఫర్స్, అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు, అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్. అండ్ ప్రతి ఒక్కరికి, అంటే అన్ని క్లాసెస్కి, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, హై క్లాస్, అందరికి, ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. ఆయనే మన సంతోష్ గారు, 46acres.com MD అండ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా, కాబట్టి మీరు కూడా ఇనిషియేటరీ మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ వరంగల్ హైవే ఇంపార్టెన్స్ ఏంది, అసలు అక్కడ ప్రాజెక్ట్స్ చేయడానికి కారణం ఏంది, మీ మెయిన్ ఉద్దేశం? వరంగల్ హైవే మనం అబ్జర్వ్ చేస్తే, వరంగల్ హైవే అనేది ఒకప్పుడు NH 202, ఇప్పుడు NH 163 అయింది. అవును. అంటే NH 202 ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ డెడ్ ఎండ్ అనమాట, వరంగల్కి లాస్ట్. వరంగల్ హైవే అనేది ఇంకా వేరే ఏ జిల్లాలను కలపదు, ఏ రాష్ట్రాలను కలపదు, ఎటు వెళ్ళదు. దెర్ ఇస్ నో స్టేట్ హైవే, డిస్ట్రిక్ట్ హైవే. వరంగల్ హైవే స్పెషాలిటీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, షార్టెస్ట్ హైవే టు ఢిల్లీ, ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. భువనగిరి కోటని వాళ్ళు పర్యాటక కేంద్రం లాగా 100 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. దానికి కేబుల్ కార్ వేస్తారు. దాని తర్వాత మీకు స్వర్ణగిరి టెంపుల్ వచ్చింది, ఆల్మోస్ట్ భువనగిరిలోనే. దాని తర్వాత మీకు యాదాద్రి టెంపుల్, మీకు తెలుసు, మన తెలంగాణ ప్రెస్టీజియస్ టెంపుల్, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి. దాని తర్వాత మీకు ఆలేరు కొలనుపాక జైన్ టెంపుల్ వాళ్ళు ఫేమస్. అది అక్కడ వాళ్ళు సుమారు 1000 ఎకరాల్లో 3500 కోట్లతో సిద్ధక్షేత్ర ధామం అని ఒక పెద్ద వరల్డ్ క్లాస్ సిటీ డెవలప్ చేయబోతున్నారు. మీకు యాదాద్రి ఆలేరు మధ్యలో నుంచి రీజనల్ లింక్ రోడ్ వెళ్తుంది. రీజనల్ లింక్ రోడ్ తర్వాత చుట్టూ మళ్ళీ MMTS వెళ్తుంది. జనగాంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మెడికల్ కాలేజ్ ఉంది. మీకు మళ్ళీ కల్లెం టెక్స్టైల్ పార్క్, అసలు నిజంగా వరంగల్ వరకు కాకతీయ టెక్స్టైల్ పార్క్. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, వచ్చినాయి. సో ఇదంతా ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ కలిసిపోయినట్టే ఉంది. అండ్ ఫ్యూచర్ లో ఒకటి ఏంటంటే, రేపు హైదరాబాద్ ఇండియాకి సెకండ్ క్యాపిటల్ సిటీ అయితే, వరంగల్ అనేది తెలంగాణ సెకండ్ క్యాపిటల్ సిటీ అవుతుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయింది, మామూలు ఎయిర్పోర్ట్. అండ్ యాదాద్రికి స్పీడ్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ నడుస్తున్న మెయిన్ ప్రాజెక్ట్ ఏంది సార్? మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే అరౌండ్ ఒక 6-7 కిలోమీటర్స్ లో మనకు జైన్ టెంపుల్ వస్తుంది, కొలంపాక జైన్ టెంపుల్. ఆ జైన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ లో పెద్దరామచర్ల విలేజ్ కానుకొని 100 ఎకర్స్ మనం ఒక ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఒక 50 ఎకర్స్ DTCP లేఅవుట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసినాము. సో ఇది ఏంటంటే, మన గజం భూమి 5000, గజం భూమి 6000. సో DTCP లేఅవుట్ లో గజం భూమి 6000, మినిమం సైజ్ 135 గజాలు, ల్యాండ్ కాస్ట్ 8,10,000. ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకోవచ్చు అన్ని డెవలప్మెంట్స్ తో. LP నెంబర్ ఉంది, అన్ని డెవలప్మెంట్ అయిపోయినాయి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, రోడ్, BT రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రెడీ టు కన్స్ట్రక్షన్, అన్ని డెవలప్మెంట్ చేసి ఉన్నాయి. వెరీ నైస్. అండ్ అదే ఏరియాలో మనకు 100 ఎకర్స్ ఫార్మ్ ల్యాండ్ అని చెప్పాం కదా, గజం భూమి 5,000 రూపాయలు ఉంది. 121 గజం అంటే గుంట భూమి 6 లక్షల రూపాయలకి ఇస్తున్నాము. సో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. దీంట్లో ఒక 1 ఎకర్ గోశాల, ఒక 1 ఎకర్ రోజ్ గార్డెన్, ఒక 1 ఎకర్ క్లబ్ హౌస్, ఇంకొక 1 ఎకర్ లో బాలీస్ టైప్ ఆఫ్ విల్లాస్ కడుతున్నాం అనమాట. సో మధ్యలో ఒక లేక్ లాగా డిజైన్ చేసి, దాంట్లో స్విమ్మింగ్ పూల్, బోటింగ్ పెట్టేసి, దాని చుట్టూ ఫేసింగ్ లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అంటే మీరు ఇప్పుడు ఒక లేక్ లాగా ఇవన్నీ అన్నందుకు నాకు గుర్తుకొచ్చింది, వాటర్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు వరంగల్ ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో కాకతీయుల కాలం నుంచి కూడా బాగా చెరువులు తవ్విపించినారు. సో మ్యాక్స్ ఒక 60-70 ఫీట్ల నుంచి మనకు వాటర్ స్టార్ట్ అయిపోతాయి అక్కడ. చాలా కెనాల్స్ ఉన్నాయి, చాలా వాటర్ సోర్స్ అయితే బాగుంది ఆ ఏరియాలో. సో ఇక్కడ కూడా వాటర్ ఇష్యూస్ లేవు కాబట్టి, అండ్ చాలా మంచి ఆహ్లాదకరమైన జాగా లెక్క మారబోతుంది. కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులు మనం స్పెషల్గా ఏం చేస్తున్నాం అంటే, ఈ టూరిస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని మేము లీజ్ తీసుకుని, అక్కడ అరకులో ఎట్లయితే టెంట్లు వేస్తారో, లేదా వికారాబాద్ వెళ్ళినప్పుడు ఎట్లయితే మనకు టెంట్ లీజ్ రెంట్కి ఇస్తారో, అక్కడ మనం ఇలాంటి కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఓపెన్ ల్యాండ్ కూడా మేము లీజ్ తీసుకొని నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కళ్ళు మూసుకొని మీరు ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసి, ఆ ల్యాండ్ వాళ్ళకి చెప్పేసి పేపర్లు బందోబస్తు చేసుకొని కూర్చున్నారు అనుకోండి, మీకే నెలకు ఒక 10,000 ఉల్టా వాళ్ళు ఇస్తా ఉంటారు అన్నట్టు. అంతేనా? వెరీ నైస్ సార్. నిజంగా చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇలాంటివన్నీ కూడా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు కావాలంటే, మీరు కంటిన్యూస్గా ఎట్లా కింద సంతోష్ గారి నంబరు, లేకపోతే వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయీస్ నంబరు ఏదైతే వాళ్ళు అనుకుంటారో, మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతూ ఉంటుంది, పోస్ట్ చేస్తూనే ఉంటారు మా వాళ్ళు. సో ఆ నంబర్స్కి కాల్ చేయండి, వాళ్ళతోనే మాట్లాడండి, డీటెయిల్స్ తెలుసుకోండి, ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కూడా కనుక్కోండి, దాని తర్వాత ఇన్వెస్ట్ చేసుకోండి, బి అ ఇన్వెస్టర్ అని చెప్తున్నారు యాక్చువల్లీ.